తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ద్రోణుల ప్రభావంతో మరో 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం పొడి వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ ను వరుణుడు ముంచెత్తాడు. దాదాపు 2 గంటల పాటు కురిసిన ఏకధాటి వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 4 రోజుల వ్యవధిలో 2 సార్లు క్లౌడ్ బస్ట్ మాదిరిగా కురిసిన వర్షంతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, పోలీసులు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.